ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి సేవకులు ఎన్నోసార్లు మీకు పంపించుంటారు. తిరిగి అనేక చోట్ల నుండి వచ్చినటువంటి మరి పరిచయాలు కానీ సేవకులు కానీ ఎక్కడ నుండి వచ్చినటువంటి వారు కానీ పేద పెద్దలు కానీ చిన్న చిన్నవాళ్ళు కానీ కూడా మూడోళ్ళు కానీ అందరూ కూడా ఈ మాటలు బైబిల్లో ఉన్నటువంటి మాటలు అందించి ఉంటారు. అయినప్పటికీ ఈ యొక్క దినాన ప్రభువుని ఆరాధించడానికి గాను పరిశుద్ధ గ్రంథం నుండి ఆ మాటలతోనే ప్రభువుని మనం బలపరిచి ప్రభువుని ఆరాధించేటువంటి విషయంలో మనల్ని సిద్ధపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వాక్యంలోనికి వెళ్దాం, వాక్యాలు చూద్దాం. ప్రభువాన్ని ఆత్మసత్యాలతో ఆరాధించి దేవుని మనసును సంతృప్తిపరిచి దేవుని వెంటనే దేవుని పొందుదామంట. ఖచ్చితంగా పొందాల్సింది. వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10, 11, 12, 13 వచ్చిన మనం అందరం కలిసి చదువుకుందాం. పోటీ పడితే చదివితే నేనంతా చదవలేదు. నిదానంగా ప్రశాంతంగా చదువు రానటువంటి వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి శైలిలో మనం దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చదువుదాం. తీసారా? లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుండి 13 వచ్చిన వరకు మనం కలిసి చదువుదాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధిస్తున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. చాలండి. దేవుని చిన్న వాక్యలేఖ భాగాన్ని మనందరూ ప్రభు వారు ఆశీర్వదించి వడ్డించుగాక. ఒక్కడు చదవండి పెద్ద ఈ మాటలు, తర్వాత వివరించుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. దేవుని నామమునకు స్తోత్రం. ఇక్కడ ఏ రీతిగానైతే మనం కూడుకొని దేవుని ఒప్పుకొని దేవుని అంగీకరించి పాపాలు క్షమించబడి రక్షించబడి దేవునిలో సమకూర్చబడి దేవుని మాటలు వినటానికి ఆసక్తితో వచ్చినామో అదే రీతిగా ఒక సంఘటన జరుగుతూ వచ్చింది ఒక దగ్గర. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా లోకాన్ని రక్షించడానికి ప్రాణం పెట్టి కొనుక్కోవడానికి యేసుక్రీస్తు ప్రభువారుగా నరాకారంతో భూమి మీదకి వచ్చినప్పుడు ఒక సంఘటన జరుగుతూ వచ్చింది కదా. అక్కడ మరి విశ్రాంతి దినాన ఆయన ఒక సమాజం, ఆయన అంటే ఎవరు? స్వామినాథ మనోహర్ గారా? లేకపోతే మా పెద్ద సేవకుడా? కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమ గల దేవుడు సాక్షాత్తు మనిషి ఆకారంలో వచ్చాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు భూమి మీద. ఆ కాలంలో ఏం జరుగుతూ వచ్చింది అంటే ఈ రీతిగా సమకూర్చబడినారు. అక్కడ కూడా అప్పుడు ఆ సందర్భంలో సమాజ మందిరంలో సమకూర్చబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిలబడి వాక్యం బోధిస్తూ ఉంటున్నాడు. వింటున్నారమ్మా? ఏం బోధిస్తాడు? వాక్యం బోధించేటువంటి సమయంలో మరి అక్కడ ఆ స్థలంలో ఆ సమాజ మందిరంలో
వంగిపోయిందా? యాయా రోగం వచ్చి వంగిపోయిన బావత కాదు ఇది. దెయ్యం పట్టింది. అదేం ఎలాంటిది? నడువులు వంగదీసేది, బలహీనపరిచేది, మనిషిని పైకి ఒక వ్యక్తి చూడలేని పరిస్థితి దిగజార్చేటువంటిది. అట్నే సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు వాక్యం చెబుతూ ఉంటే, బోధిస్తూ ఉంటే దేవుని యొక్క ముఖాన్ని చూడకుండానే చేస్తూ వచ్చింది. ఇది వంగిపోయాడు మనిషి, ఆమె కదా. వంగిపోయిన వాళ్ళకి ఏం కనపడుతుంది? కనపడుతుంది, నిలబడది కింద కనపడుతుంది. ఆ రీతిగా బలహీనపరచబడుతూ వచ్చింది. ఇంకా అక్క పేరు రాయబడలేదు. నడుము వంగిపోయినటువంటి స్త్రీ, దెయ్యం వంచేసింది, బెండి చేస్తూ వచ్చింది. పరిస్థితులని తారుమారు. ఎంత కాలం నుండి ఉన్నా అట్లా అనేది ఉంది. 18 సంవత్సరాల నుండి వస్తూనే ఉంది. దేవుని మాటలు అనేక మంది వింటూనే ఉంది. యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయిన దేవుడు లోకానికి వచ్చి చెప్పేటువంటి మాటలు కూడా వింటుంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ముఖ దర్శనానికి అదృష్టం లేకపోయింది, వంగిపోయింది కదా, వంగిపోయింది. అదే రీతిగా నా జీవితంలో, మీ జీవితంలో, మన అందరి జీవితంలో ఆత్మీయమైనటువంటి విధానంలో వంగిపోతూ వచ్చాం. అందుకే 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. మనందరిని కూడా మోసం చేస్తూ వచ్చింది. ఏంటిది? సైతాను, దెయ్యం, అపవాది, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను ఏం చేస్తూ వచ్చిందయ్యా అంటే, ఆ దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తూ వచ్చింది. ఏ రీతిగానైతే ఆ దెయ్యం పెట్టిన స్త్రీ వంగిపోతూ వచ్చిందో, వంచేస్తూ వచ్చిందో, బలహీనపరచబడుతూ వచ్చిందో దెయ్యం చేత, మనల్ని కూడా ఆ దెయ్యం ఏం చేస్తూ వచ్చింది. మరి మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు మరి అట్లా బెండి చేసిందో ఆత్మీయంగా దేవుని చూడకుండా. నన్నైతే 29 సంవత్సరాలు 29 సంవత్సరాలు నన్ను కూడా నా యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసింది. సృష్టికర్తను చూడకుండా నన్ను బెండి చేసింది. వంగిపోతూ వచ్చిన ఆత్మీయ స్థితి, వంగిపోయిన స్థితి, దేవుని చూడలేని స్థితి, దేవుని ప్రజలతో కూర్చొని దేవుని ఆరాధించలేనటువంటి స్థితి. ఈ రీతిగా నా జీవితంలో, మీ జీవితాల్లో ఎంతో నష్టాన్ని కలగజేస్తూ వచ్చింది సాతాను. ఏమా అంతేనా? ఓకే. అయితే ఇక్కడ ఆ స్త్రీ ఆ విషయంలో పేరు రాయలేదు, కానీ అక్కడ 18 సంవత్సరాలుగా ప్రమాదంలో ఉంటూ వచ్చింది, వంగిపోయినది. నా జీవితంలో 29 సంవత్సరాలు, మరి మీ జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు ఆ రీతిగా ఆత్మీయంగా అది వంచేస్తుందో తెలియదు. వంగిపోయిన బ్రతుకులు ఉన్నాయో తెలియదు, నాకు మీకు తెలుసు కదా. అదే రీతిగా ఇక్కడ ఆ రీతిగా వంగిపోయిన పరిస్థితి మనది, దేవుని చూడలేని పరిస్థితి. ఆ రీతిగా మనం ఉన్నటువంటి దినాల్లో మనల్ని కూడాను అది మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసి మనల్ని బెండి చేస్తూ వచ్చింది, వంచేస్తూ వచ్చింది. ఏ రీతిగా వంచింది అంటే, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాల్ని మనకి ఆశ చూపించి వాటి ద్వారా మనల్ని పడేస్తూ వచ్చింది కదా. ఈ లోకంలో ఉన్నాయంటే ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపడము. ఈ దేవుని వల్ల కలిగినవి కావు, దుష్టుల వల్ల కలిగినవి ఇవి కదా. ఆ మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసి ఆ మూడింటిని మన పైన ఎక్కుపెట్టి మనల్ని పడేస్తూ వచ్చింది, నన్ను పడేస్తూ వచ్చింది, మిమ్మల్ని అందరినీ పడేస్తూ వచ్చింది, వంచేసింది. ఆత్మీయంగా మనల్ని బెండైపోయినాం. మనం ఆత్మీయ జీవితం వంగిపోయింది మంది.
బాగానే ఉన్నాం చూడటానికి, ఆకారానికి ఎక్కలారా ఆకారానికి బాగానే ఉన్నాం, కానీ ఆత్మీయ స్థితి చూస్తే వంగిపోయినటువంటి స్థితి, యేసుక్రీస్తు ప్రభువును చూడలేనటువంటి స్థితి, సృష్టికర్తని సాక్షాత్తు మనం నిటారుగా నిలబడి చూడలేనటువంటి దుస్థితి. ఆ రీతిగా చేస్తూ వచ్చింది సాతాను నిన్ను నన్ను, ఆత్మీయంగా పనిచేసింది కదా. బెండ్ అయిపోయినటువంటి ఈ సంగతి కంటే ముందు ఒక మాట చేస్తుంది. నేను 2 స్థలాల్లో పోవాలి. ఒకటి రోజు ఆరాధనకి, ఒకటి టేకుబాగా కోనవరం రోడ్, రెండోది అక్కడ ముగించుకొని కూనవరం దగ్గర టేకుల బోరు పోవాలి. అక్కడ కూడా ఏం చేయాలా, ఆరాధన నడిపించాలా, ముగించుకోవాలా, అక్కడ నుండి ప్రయాణం కట్టి భద్రాచలం మా ఇంటికి నేను రావాలి. 2 స్థలాల్లో వాడుకొని రావాలి. నేను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు టేకుబాగులో చెప్పాను, అయిపోయింది, ముగించుకున్నా. అక్కడ నుండి బస్ ఎక్కేసి వచ్చేసి టేకుల బోర్లో దిగిన తర్వాత అక్కడ కూడా ముగించుకొని ఆరాధన అట్టుండి ఆ రోడ్డు నుండి యువతలకు రావాలి. యువతలకు దాటాలి. ఆ టైంలో పండు ముసలాం ఏం చేస్తూ వచ్చింది అంటే, మడి కట్టుకుంది, బాపన ఒక కర్ర పట్టుకుంది, ఒకటి చీరంట పెట్టేసి ఇట్లా తంగిట పోతుంది. అప్పుడు మనకు పవర్ఫుల్గా ఉన్నాం కదా మనం కూడా. అప్పుడు దేవుళ్ళు మాట రోజుల్లో అమ్మ అమ్మ అన్న, ఏంటి ఏంటి అన్నది, ఇట్లా చూస్తుంది, నిలబడుతుందిగా చూస్తుంది, ఏంటిది అని. అయితే అమ్మ ఇదిగో మంచి ఏంటిది అని, యేసుప్రభు నమ్ముకోమ్మా, నీ బలహీనత నుండి నేను విడుదల చేస్తాడు, పరలోక రాజ్యంలో ఉంటాం, మేము అందరం కూడా ఒక దినాన ఒప్పుకో. యేసుక్రీస్తు వారిని కడపత్రం ఇవ్వబోయినా ఇక పట్టుకొని అన్నది, అవసరం లేదు, మామూలు లేరా దేవుళ్ళు, ఈ దేవుడే కావాలా అని కలపట్టుకుని ముసలమ్మ ఇట్లా చూసానేసి చూసారా. ఆ రీతిగా తీసుకోలే, నిరాకరించింది, ఆమె వెళ్ళిపోయినాడు. ఎక్కడ ఉంటుంది కూడా యేసు ప్రభు లేకుండా ఎంత గొప్పవాడైనా కానీ లోకయాత్ర ముగిస్తే ఖచ్చితంగా ఉండవలసింది, పోవలసింది ఎక్కడికి, అగ్నిగుండం. పురుగు చావదు, అగ్ని ఆరదు, భయంకరమైన నరకంలో అఘోరించాల్సిన స్థలానికి పోయింది కావచ్చు. నా బాధ్యత ప్రకారం నేను అందించబోయినా ఆమె తీసుకోలే. జీవచిత్తంలో మరి ఎట్లా జరిగిందో ఏమో నాకేం తెలియదు కదా. అదే రీతిగా నా జీవితంలో, మీ జీవితంలో కూడా మనల్ని కూడా బెండ్ చేస్తూ వచ్చింది సాతాను, వచ్చేసింది. ఆత్మీయంగా దుస్థితిలోకి వచ్చాం, యేసు ప్రభు మాటలు వింటున్నాం, కానీ దేవుని మనం స్వయంగా ప్రత్యక్షంగా చూడలేని దుస్థితిలో వచ్చినాం. ఆ రీతిగా మనల్ని బెండ్ చేస్తూ వచ్చింది సాతాను. చేసినప్పుడు దేవుడు ఊపుకున్నాడా? అక్కడ ఊపుకున్నాడా ఆమెని? ఏమన్నాడు అక్కడ ఆమెని? యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి, అభయంతో కూడినటువంటి కొండంత అభయంతో ఉన్నటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క స్త్రీకి అందిస్తూ వచ్చాడు. సృష్టికర్త మాట్లాడుతూ వచ్చాడు, అమ్మా నీ బలహీనతను విడుదల పొంది ఉన్నావు, భయపడబాకండి. ఎంత బాగుంటుంది అప్పుడు కదా. ఆ రీతిగా ఆ మాట అని ఏం చేస్తూ వచ్చాడు అక్కడ చెప్పి, ఆమె మీద చేతులు వచ్చగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరుస్తూ వచ్చింది. మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా మనం వంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, సాతాను మనల్ని వంచేసినప్పుడు, దేవుని ఇప్పుడు చూడకుండా చేసినప్పుడు మన స్థితి కూడా ఏ రీతిగా ఉంది? వంగిపోయాం. ఒక జంతువు ఉంటుంది చూడు, ఆ జంతువు
అది చచ్చిపోయేంత వరకు కూడా పైకి చూడదు, పైకి చూడదు. దానికి 3 గంటల రేత్రి నుండే బయటకు బాగా తిరుగుతుంటది ఆహారం గురించి. అదేంటిది ఏంటిది పంది కదా. ఆ రీతిగా దానికి కోత కాలం వచ్చినప్పుడు, పట్టుకున్నప్పుడు, దాన్ని పడేసినప్పుడు, తిప్పినప్పుడు ఒక కర్ర పట్టుకొని దాన్ని ఎదురు పెట్టుకోవడంటే అప్పుడు చూస్తుంది పైకి. ఎప్పుడు చూస్తుంది? చచ్చినప్పుడు చూస్తుంది, బతుకున్నప్పుడు లేదు. బతుకున్నప్పుడు ఏం చూస్తుంది? కింద వైపే. మన జీవితం కూడా అదే రీతిగా నాశనం చేస్తూ వచ్చింది సాతాను. నేత్రాశ, శరీరాశ, జీవితముతో మనం పతనం చేసి బెండి చేసి ఇక ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, ఏది దాచిపెట్టుకుందామా అన్నట్టుగానే మన బ్రతుకుల్ని నాశనం చేస్తూ వచ్చింది సాతాను. ఏమా చేయలేదా? యేసు ప్రభువు రాకముందు మన బ్రతుకులు పాడు చేసింది దెయ్యం, ఆత్మీయంగా వచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే మన ప్రియ రక్షకుడు, మనల్ని ప్రేమించిన దేవుడు తన సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ ఆత్మీయంగా వంగిపోయినటువంటి స్థితులను మనం లేవనెత్తడానికి, నిటారుగా ఉంచడానికి, దేవుని మహిమపరచడానికి ఆయన్ని యేసు నామములో శరీరాకారతో భూమి మీదకి పంపిస్తూ వచ్చాడు కదా. అక్కడ ఆక ఇట్లా వంగినటువంటి స్త్రీ వెంటనే, అమ్మా నీ బలహీనది, నువ్వు బయటకి వచ్చేసావు, నువ్వు బాధపడవసరం లేదని అభయాన్ని ఇచ్చాడు. తర్వాత ఆ మీద చేతులు ఉంచటంతోనే ఆమె నిటారుగా ఇస్తున్నటువంటి స్త్రీ ఇట్లా లేచి ఎట్టుంటాడు? ఎవరు కనపడతారు ఆమెకి? యేసుక్రీస్తు ప్రభువు సృష్టికర్త. ఎంత ధన్యురాలు చూడు ఈ యొక్క స్త్రీ. చూసారా? వంగిపోయినటువంటి ఆమెకి ఎదురుగా ఉండి అక్కడ చేతులు ఉంచాడు. వెంటనే నిలబడది, చూసింది, తను తరించిపోయింది. ఆమెది ఈ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేశాడు గొప్ప కార్యం, మామూలు కార్యం కాదు. ఆత్మీయంగా సాతాను మనల్ని బెండి చేస్తూ వచ్చింది, పాపాలు ఎరగేసి పాడు చేస్తూ వచ్చింది, దానికి సిద్ధపరచబడి తాకి నడిపిస్తూ వస్తుంది. ఆ తరుణంలో బలహీనంగా ఉన్నటువంటి మనల్ని, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కజల్లు కానీ, బంధుమిత్రాలు కానీ, ఏ శక్తి వ్యక్తి కానీ ఆ పరిసరాలను తప్పించలేని శక్తిహీనులు కానీ ఉన్నప్పుడు శక్తివంతుడైనటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మానవాకారంతో పంపించాడు. పంపించి ఏం చేశాడు? నా పాపాలు, సర్వలోక పాపాలని కొరకై ఆయన్ని శిలువ మరణానికి అప్పగిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు నీ పాపాలు, నా పాపాలని మోసుకుని పోయి గొల్గొతా కొండపైన ఆయన 3 మేకులతో కొట్టబడుతూ వచ్చాడు. అక్కలారా కదా. అవి మేకులు అనుకుంటున్నారా? మేకులు కావు. సర్వలోకంలో ప్రజలు, భూతల మీద ఉన్నటువంటి వారు చేసిన పాపాలే మేకులై మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు చేతుల్లో కూర్చోబడుతూ వచ్చినాయి, కాళ్ళలో కూర్చోబడుతూ వచ్చినాయి. మన పాపాలే మేకులో మార్చబడుతూ వచ్చినాయి. తలలో ముళ్ళ కిరీటంగా అల్లబడి మన పాపాలే గుచ్చబడుతూ వచ్చినాయి. అరికాలు మొదలుకొని నడిచిన వరకు కొంచెమైనా స్వచ్ఛత లేకుండా పాడైపోయినట్టున్న మన బ్రతుకుల్ని బాగు చేయటానికి అరికాలు మొదలుకొని నడిచే వరకు యేసుక్రీస్తు ప్రభువు ఏమయ్యారు? గాయపరచబడుతూ వచ్చారు. అంత ఇదిగా నన్ను ప్రేమిస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. నాకల్లారా అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువా నీ పాపలను క్షమించు అని ఒక మాట అన్నాం, అంతవరకే మనం అడిగాం. ఆయన తక్షణమే ఉన్న పాట ఉన్న చోట ఆ మాట మాట్లాడటంతోనే యేసుక్రీస్తు ప్రభువు నన్ను క్షమించి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిత్యత్వం కొరకు సిద్ధపాటు చేస్తుంటున్నాడు. నిత్యము జీవించేటువంటి ఆధిక్యత క్రీస్తులో, క్రీస్తు రక్తం ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు కదా. మనం యుగాలు ప్రభువు చూసేటువంటి ఆధిక్యత. ఆక మాత్రం ఇక వంగిపోయినటువంటి స్త్రీ ఇక నిలబడది, చేతులుంచగానే చూసింది, అంతవరకే ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారు లేరు కదా.
ఆయన సజీవుడు అయినా కానీ భూమి మీద ప్రస్తుతానికి ఆకారంతో లేడు యేసుక్రీస్తు వారు. ఈ హక్కు ఉన్నదా? ఈ హక్కు లేదు. దేవుని మహిమపరిచింది ఇప్పుడు ఎక్కడుందా? ప్రభు దగ్గర ఉంది. అదే రీతిగా మన జీవితాల్లో దేవుడు చేసిన ఈ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి మన దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన హైలైట్ చేసి ఆయన పరిశుద్ధమైన నామాన్ని కనపరచడానికి వచ్చాం. ఈ ఆధిక్యత క్రీస్తులో, క్రీస్తు రక్తం ద్వారా నీకు నాకు సర్వ మానవాళికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కదా. ఇంత గొప్ప కార్యం చేసినటువంటి దేవుడిని మనం ఏం చేయడానికి వచ్చాం? ఇప్పుడు ఆరాధన చేయడానికి వచ్చాం. ఆరాధన అంటే ఆయన నామాన్ని గొప్ప చేయడానికి వచ్చాం. యేసుక్రీస్తు నామాన్ని ధన్యులుగా చేపడుతూ వచ్చినాం. ఈ ధన్యతని మనకు అనుగ్రహించినటువంటి మన ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని మనం హైలైట్ చేయడానికి వచ్చినాం కనుక ఈ ధన్యతను కాపాడుకుందాం. ప్రభువారిని ఆ రీతిగా ఈ లోకంలో భూమి మీద ప్రభువారు మనల్ని ఆయుష్ పొడిగించి ఉంచినంత కాలం ప్రభువారికి వందనాలని చెప్పేసి దేవుని చెప్పేటువంటి వారిగా మనం ఉందాం. తొలగిపోయేటువంటి వారిగా ఉండవద్దు, నిరసించిపోయేటువంటి వారిగా ఉండవద్దు కదా. పిల్లలు చూడండి, చిన్న పెన్సిల్లో లేకపోతే బహుమతి ఇస్తే థ్యాంక్స్ 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 అని చెప్పుకుంటారు. స్కూల్లో థ్యాంక్స్ అనే మాట బాగా నేర్పించారు టీచర్ సార్లు కదా. మరి యేసుక్రీస్తు వారు మనకి చేసిన సాయం ఎలాంటి సహాయం? యుగాలు కాలిపోయే సహాయం పోవాల్సినటువంటి వారము. ఆ పరిస్థితి పోనీయకుండా మన కొరకు, మనందరి కొరకు యేసుక్రీస్తు వారిని దేవుడు భూలోకానికి పంపించి భయంకర మరణానికి అప్పగిస్తూ వచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తం కింద ప్రభువా నా గురించి అయినా మీరు రక్తాన్ని కార్చావు, కలవలసిన ప్రాణం పెట్టావు, ప్రయాణికట్టు దేవా నన్ను క్షమించు పాపి నాయన అని చెప్పేసి ఇష్టపూర్తిగా, మనస్ఫూర్తిగా, యథార్థంగా, చక్కటి మనస్సాక్షితో వాక్యపు వెలుగులోనికి వచ్చి యేసయ్యను ఆశ్రయిస్తారో వారి పాపాలను క్షమించి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తన పిల్లలుగా చేసుకొని దేవుణ్ణి ఆరాధించేటువంటి వారే చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచ్చిన చదవండి. అది చేయాలి. ఏప్రిల్ 13:15 వచ్చిన. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు మన జీవ ఫలాన్ని అర్పించుదము. చూసారా? ఎల్లప్పుడూ పరిశుద్ధమైన నామాన్ని ఒప్పుకొని ఆయన నామం ద్వారా మనకు విడుదల, విమోచన, పాప క్షమాపణ, పరలోకం దొరికింది కనుక మనం ఆయనకి అన్ని వేళలో కృతజ్ఞమై ఆయనకి స్తుతియాగం చేసేటువంటి వారుగా కదా, మన యొక్క అర్పణ అర్పించేటువంటి వారిగా దేవుని పొందాం. ఆ రీతిగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మన వరకు కాకుండా సర్వలోకము భూతలం మీద ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టుకు వచ్చాడు. ప్రభువారిని స్పష్టంగా ఈ యొక్క అయితే ఈ స్త్రీ అయితే ఇక్కడ ఎన్నో సంవత్సరాలు, 18 సంవత్సరాలు వచ్చింది. మరి మన జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాలకి మనం పట్టబడుతూ వచ్చినాము, సువార్త ద్వారా వెలిగించబడుతూ వచ్చినాము, సృష్టికర్త దేవుడు తెలుసుకుంటూ వచ్చినాము, తొక్కిపోయిన బ్రతుకులను నిటారుగా నిలబడుతూ వచ్చినాము. ప్రభువారు చూసేటువంటి ఆధిక్యత కన్నులు, ఆత్మ నేత్రాలు వెలిగించబడుతూ వచ్చినాయో కదా. భూ సంబంధమైనటువంటి వాటి మీదనే కనుక మనం క్రీస్తులో మనం రక్షించబడుతూ వచ్చినాం, క్రీస్తు రక్తంతో విమోచించబడుతూ వచ్చినాం, దేవుని బిడ్డగా మార్చబడుతూ వచ్చినాం కనుక ఇప్పుడు మన దృష్టి యావత్తు కూడా ఇప్పుడు దేనిపైన ఉండాలా? దేనిపైన ఉండాలి అంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఉన్నది. చదువుదామా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అమ్మా,
పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు ప్రత్యక్ష జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుని నామానికి స్తోత్రం. చూచారా, రక్షించబడ్డాం మనం కూడా. మరి ఏ రీతిగా ఉన్నామంటే, మరి క్రీస్తును కూడా మనం లేపబడుతూ వచ్చినాం జీవించటానికి. పాప విషయంలో మనం చనిపోయి సమాధి చేస్తున్నాం పాపాలని బాప్తిసం ద్వారా. ఇక లేపబడుతూ యేసుక్రీస్తు వారు ఏ రీతిగా 3వ దినాన్ని లేస్తూ వచ్చాడో ఆ రీతిగా మనం లేపబడుతూ వచ్చినాం. లేపబడేటువంటి వాటికి ఇక భూ సంబంధమైన వాటి మీద మనసు దక్కలారా కదా. భూ సంబంధమైన మనసు పెట్టేది ఉంటే ఏది పెట్టుద్ది? మనసు పంది పెట్టుద్ది కదా. ఇక పంది స్వభావం లేదు మనకి, దైవ స్వభావంతో నింపబడుతూ వచ్చాం. ఇప్పుడు దేవుని స్వభావంతో నింపబడ్డాం కాబట్టి ఇప్పుడు మనకి పైనున్న వాటి మీదనే. పైనున్నది ఎవరు? యేసుక్రీస్తు వారు పరలోకం కదా. ఆ పరలోకమైన యేసుక్రీస్తు వారి మీదనే మన యొక్క మనోనేత్రాలు దృష్టి ఉండాలి. ఏకలారా ఉన్నదా? లేకపోతే భూ సంబంధమైన వాటి మీద ఉంది ఏమన్నా కొంచెం? ఇక భూ సంబంధమైన వాటి మీద ఎట్టి పరిస్థితులు కూడా బాగుండదు. మనం క్రీస్తుతో పాటు మనం లేపబడుతూ వచ్చినాం. పైన వాటిని చూడాలి ఇప్పుడు మనకి కదా. మన బ్రతుకు జీవితం మొత్తం అక్కడ ఉంది. యోగా ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఆయనతో పాటు మనం కూడా ప్రత్యక్షపరచబడుతున్నాం. అక్కడ యుగ యుగాలు కాలిపోయినటువంటి రాజ్యంలో ప్రభుత్వంతో పాటు ఉంటాం. ఇక్కడ ఆదివారాలు మాత్రమే మనం ఒక్కొక్క నిమిషం ఆరాధన చేస్తాం కదా. కానీ అక్కడికి పోతే యుగ యుగాలుగా ప్రభు అక్కడ ప్రభుత్వం అక్కడ అన్నారా ఏముంటుంది మరి? ఆరాధన చేయటమే ప్రభు గారి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, అయానికి ఉన్నాను స్తోత్రం, దేవానికి ఉన్నాను. దేవుణ్ణి ఆ రీతిగా హైలైట్ చేసి ఆరాధించుకుంటూ యుగ యుగాలు ఉండేటువంటి ఆ స్థలంలో మనం ఉంచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ప్రయాణం పెట్టుకుంటూ వచ్చాడు. కనుక మన ధన్యులుగా చేశాడు. యుగ యుగాలు ప్రభుత్వ పాటు ఉండేటువంటి ఆధిక్యత, లొంగిపోయిన బ్రతుకు, ఆత్మీయ జీవితంలో లొంగిపోయిన బ్రతుకు నుండి మనం లేవనెత్తుతూ వచ్చాడు. లేవనెత్తిన దేవుణ్ణి మనం చూసి పైన వాటి కనుక ఎగిరిపడేటువంటి వారికి ఉండాలి. ఇక భూ సంబంధమైన వాటి మీద ఉండొద్దు. మన దృష్టి ఆలోచన ఉండకూడదు. మన ఆశ ఆకలి దప్పిక మొత్తం సర్వం కూడా మన శ్వాస శ్వాస అంతం కూడా అంతమైపోయేంత వరకు, దేవుడు పిలిచేంత వరకు పైన వాటిని ప్రభు కొరకే మనం వేగిరపడుతూ ముందు సాగేటువంటి వారికి ఉండాలి. ఇదే రక్షించబడినటువంటి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కోరేది. అదే దేవునికి ఇష్టమైన ఆరాధన. ఆయన చేసినటువంటి మేలు ఇచ్చిన ఆత్మరక్షణ బట్టి ఆయన నామాన్ని ఒప్పుకుంటూ మనం ఆయనకు స్తుతులు చెల్లిస్తూ మన స్తుతి యాగాన్ని దేవునికి హృదయపూర్తిగా సమర్పించుకుందాం. ఆ రీతిగా ప్రభువారు మనకి సహాయం చేసి బలపరిచి నడిపించునుగాక. ఆ రీతిగా మనల్ని ప్రభుని ఆరాధించడానికి సిద్ధపరచునుగా. చిన్న వాక్య లేఖన భాగాన్ని ప్రభువారు మనందరి కొరకు ఆశీర్వదించి వడ్డించడానికి దేవుని వందనాలు.